ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆ అంశం ఏంటంటే ట్రిబ్యులేషన్. ఇంగ్లీష్లో ట్రిబ్యులేషన్ అంటారు, అంటే శ్రమల కాలం అని పిలుస్తుంటారు. అయితే ఈ యొక్క ట్రిబ్యులేషన్ అనేటువంటి విషయము యేసుక్రీస్తు ప్రభువు వారి రెండవ రాకడకు సంబంధించినటువంటి సందర్భంగా ఈ యొక్క విషయాన్ని చాలామంది ప్రస్తావించడం మనం చూస్తుంటాము. చాలామంది బైబిల్ పండితులు, బైబిల్ బోధకులు. అయితే ఈ యొక్క ట్రిబ్యులేషన్కి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలని మనము చూసుకుందాం. అయితే ఈ యొక్క ట్రిబ్యులేషన్ అనేటువంటి మాటకు సంబంధించి చెప్తున్నటువంటి కొన్ని బోధలు ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారి రాకడ ఈ యొక్క ట్రిబ్యులేషన్ కన్నా ముందు ఉంటుంది అని కొంతమంది చెప్తున్నారు. మరికొంతమంది లేదు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ ట్రిబ్యులేషన్ యొక్క మధ్య భాగంలో ఆయన వస్తాడు అని కొంతమంది చెప్తున్నారు. అయితే మరికొంతమంది లేదు యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క ట్రిబ్యులేషన్ అయిపోయిన తర్వాత వస్తాడు అని చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ యొక్క ట్రిబ్యులేషన్కు ముందు వచ్చేదాన్ని ప్రీ ట్రిబ్యులేషన్ అని, ట్రిబ్యులేషన్ మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తారు అని చెప్పేదా బోధను మిడ్ ట్రిబ్యులేషన్ అని, అదేవిధంగా ఈ యొక్క ట్రిబ్యులేషన్ అనగా ఈ యొక్క శ్రమల కాలం తర్వాత యేసు తిరిగి వస్తాడు అని చెప్పేదానిని పోస్ట్ ట్రిబ్యులేషన్ అని పిలవడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమల ముందు వస్తాడా, శ్రమల మధ్యలో వస్తాడా, శ్రమల తర్వాత వస్తాడా అనే విషయాన్ని మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అయితే వాస్తవంగా మనం చూసినట్లయితే ఈ యొక్క ట్రిబ్యులేషన్ అనేటువంటి మాట ఏ విధంగా బైబిల్లో వాడబడింది అనేటువంటి విషయాన్ని మనము ముందుగా చూద్దాం. ఓకే, అయితే ఈ యొక్క మాట ట్రిబ్యులేషన్ అనేటువంటి మాట బైబిల్లో గ్రీక్ భాషలో అనగా క్రొత్త నిబంధనలో 45 సార్లు మనము చూస్తాం. 45 సార్లు, 43 వచనాలలో 45 సార్లు ఈ మాటను మనం చూస్తాం. అనగా ఆదికాండం కాదు, మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పలు చోట్ల ఈ యొక్క మాట వ్రాయబడింది. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క మాట ఏ విధంగా వాడబడింది అంటే, మరి రకరకాలైనటువంటి ఇబ్బందులు అనేటువంటి సందర్భంలో, రకరకాలైనటువంటి శ్రమలు, ఇరుకులు, తర్వాత అదేవిధంగా మరికొన్ని చోట్ల మరి హింస, లేదంటే ఈ యొక్క సువార్త నిమిత్తమై పొందేటువంటి హింసలు, శ్రమలు అనేటువంటి కోణంలో కూడా వాడబడింది. అయితే ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క ట్రిబ్యులేషన్ అనేటువంటి విషయము అది అన్యులకు సంబంధించినటువంటి విషయమా, లేదంటే విశ్వాసులకు సంబంధించినటువంటి విషయమా? చాలామంది ఈ యొక్క ట్రిబ్యులేషన్ అనేటువంటి మాటను ఏ సందర్భంలో వాడుతున్నారంటే, విశ్వాసుల మీదకి దేవుడు పంపించే ఉగ్రత, విశ్వాసులను దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు అనేటువంటి మరి కోణంలో ఈ యొక్క మాటను వాడుతున్నారు. ప్రకటన గ్రంథంలోని కొన్ని లేఖన భాగాలను తీసుకుని మరి ఈ విధంగా దేవుడు అన్యజనులను, లేదంటే అవిశ్వాసులను, లేదంటే సువార్తను నమ్మని వారిని ఈ విధంగా దేవుడు శిక్షిస్తాడు అనేటువంటి కోణంలో ఈ యొక్క ట్రిబ్యులేషన్ను వాడుతున్నారు. మరి అన్యజనులను దేవుడు శిక్షించేటువంటి ఆ కాలము 7 సంవత్సరాలని కొంతమంది, 3.5 సంవత్సరాలని కొంతమంది చెబుతుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ట్రిబ్యులేషన్ అనేటువంటి మాట బైబిల్లో ఏ విధంగా వాడబడింది అనేటువంటి మన విషయాన్ని మనం చూసినట్లయితే, మత్తయి సువార్త నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ యొక్క మాట అన్యజనులను శిక్షించడానికి, లేదంటే అన్యజనుల యొక్క శ్రమల గురించి ఎక్కడ కూడా ఈ మాట వాడబడలేదు. మత్తయి సువార్త నుండి మొదలుకొని ప్రకటన గ్రంథంలోని ఎక్కడ కూడా అన్యజనుల మీదకి వచ్చేటువంటి ఈ యొక్క శ్రమ అని కానీ, అన్యజనుల మీదకి వచ్చేటువంటి శ్రమ గురించి కానీ ఈ మాట వాడబడలేదు. ఈ మాట క్రైస్తవులు పొందేటువంటి శ్రమల గురించి, క్రైస్తవుల హింసల గురించి, సాక్షులుగా ఉన్నప్పుడు క్రైస్తవులు పొందేటువంటి ఇబ్బందుల గురించి, హతసాక్షులు కావడం గురించి మాత్రమే ఆ సందర్భంలో వాడబడి ఉంది.
మరికొన్ని సందర్భాల్లో ఈ లోకంలో కలిగే శ్రమలు, ఉదాహరణకి ఒక ప్రసవ వేదన పడేటువంటి స్త్రీ యొక్క శ్రమలు అనేటువంటి ఈ కోణంలో సువార్తను మరి వ్యాపింపజేసే సందర్భంలో జరిగేటువంటి హింసలు కావచ్చు, క్రీస్తుకు సాక్షిగా ఉండేటువంటి సందర్భంలో జరిగేటువంటి శ్రమల గురించినటువంటి సందర్భంలో రాయబడింది. ఒక ఉదాహరణ చెప్తాను. అపోస్తలుడైన యోహాను గారు మరియు ప్రకటన గ్రంథంలో అంటాడు ఏంటంటే, మొదటి అధ్యాయంలో, ఇదిగో క్రీస్తును గురించినటువంటి శ్రమల్లో నేను పాలివాడనై ఉన్నాను అంటున్నాడు. క్రీస్తు గురించినటువంటి సాక్షిగా ఉండే విషయంలో నేను శ్రమను ఎదుర్కొంటున్నాను అంటున్నాడు. అదేవిధంగా 2-3 అధ్యాయాల్లో మరి మీరు అనేక శ్రమలు ఎదుర్కొంటున్నారు అనేటువంటి మాటను మరి సంఘాలకు రాస్తుంటున్నాడు. అంటే ఏంటి? ఈ యొక్క శ్రమలు అనేటివి ఏదైతే ఉందో యోహాను కాలం నుంచి కూడా ఉన్నాయి, అనగా మొదటి శతాబ్దం నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి శ్రమలు ఏవైతే ఉంటున్నాయో అవి విశ్వాసులైనటువంటి వారు పొందేటువంటి శ్రమలు, హింసలు, మరి స్వార్థ నిమిత్తం, క్రీస్తు నిమిత్తం పొందేటువంటి శ్రమలు అనే కోణంలోనే చెప్పబడింది. కానీ అన్యజనుల మీదకి వచ్చేటువంటి శిక్ష గురించి కానీ, అన్యజనుల మీదకి వచ్చే దేవుని ఉగ్రత గురించి కానీ ఎక్కడ కూడా ఈ మాట వాడబడలేదు. మరి ఎందుకు అనేక మంది బైబిల్ బోధకులు మరి దీన్ని ఈ విధంగా చెప్తున్నారు అనగా, మరి వాళ్ళ సొంత ఆలోచన విధానం ద్వారా, వాళ్ళ సొంత జ్ఞానం ద్వారా ఆ విధంగా ఈ యొక్క ట్రిబులేషన్ అనేటువంటి మాటను అన్యజనుల మీదకి వచ్చేటువంటి శిక్షగా, అన్యజనుల మీదకి వచ్చేటువంటి దేవుని ఉగ్రతగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే మరి మనము బైబిల్లో చూస్తున్నాం, ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మనము క్రీస్తును నమ్ముట వలన మరి మనకు ఒక విషయం మనకు రూఢి అగుచున్నది ఏంటంటే, క్రీస్తు నిమిత్తము మనము శ్రమ పడవలసి ఉంటుంది అని చెప్తున్నాడు. మనం క్రీస్తును నమ్మిన వారంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రమలు అనేది మనం ఎదురు చూడాలి అనేటువంటి విషయాన్ని మనము చూస్తున్నాం. మనము యేసుక్రీస్తు వారి 2వ రాకకు సంబంధించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలోను, మార్కు సువార్త 11వ అధ్యాయంలోను మనము అనేక విషయాలు మనం చూస్తున్నాం. అక్కడ కూడా మరి ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏ దినముల శ్రమ అనగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 2 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఒకవైపు మరి యెరూషలేము యొక్క వినాశనం గురించి ఆయన ప్రకటిస్తున్నాడు, మరొక వైపు ఆయన 2వ రాకడ గురించి ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము యొక్క వినాశనం గురించి మరి ఏ ప్రవచనం అయితే చెప్పాడో ఆ ప్రవచనము క్రీస్తు శకం 70వ శతాబ్దంలో అది నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి నేను రాకముందు మీరు అనేక అధికారుల ముందు నిలబడతారు, అనేకులైనటువంటి మరి ఆ యొక్క ప్రభుత్వం పెద్దల ముందట మీరు నిలబడతారు, అనేక విధములుగా మీరు హింసించబడతారు, మీరు అన్యాయపు తీర్పులు ఎదుర్కొంటారు, మీరు నా నిమిత్తము మరి శ్రమపడవలసి ఉంటుంది, మీరు అంతవరకు సహించాలి అని యేసుక్రీస్తు వారు ప్రకటించాడు. కాబట్టి ఈ థియరీ ఏదైతే ఉందో, ఈ యొక్క మిడ్ ట్రిబులేషను, ప్రీ ట్రిబులేషను, పోస్ట్ ట్రిబులేషన్, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి బోధనల ప్రకారంగా కానీ, అపోస్తలులు రాసినటువంటి మరి ఆ యొక్క బోధనల ప్రకారం కానీ, అవి అన్యజనుల మీదకి వచ్చేటువంటి తీర్పుకు సంబంధించినటువంటి మాటలు ఎక్కడ కూడా బైబిల్లో లేవు. కానీ కేవలము విశ్వాసులైనందుకు క్రైస్తవులు ఎదుర్కొనవలసినటువంటి, అనుభవించవలసినటువంటి శ్రమలకు సంబంధించినటువంటి మాటనే మనం చూస్తున్నాం. కాబట్టి ట్రిబులేషన్ అంటే అది కేవలము యేసుక్రీస్తు వారు వచ్చే కొద్ది కాలం ముందు, కొద్ది సంవత్సరాల ముందు, లేదంటే ఆయన రాకడలో ఉండేటువంటి ఆ యొక్క 3 సంవత్సరాలు 7 సంవత్సరాల కాలం అని మనం అనుకోవడానికి లేదు. అందుకే మనం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తున్నాం ఏంటంటే, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఎవరు వచ్చారు అంటే క్రీస్తునందు కడగబడిన వారు, విశ్వాసులు, పరిశుద్ధులు, శ్రమల గుండా వారు ప్రయాణించి క్రీస్తును చేరుకున్నారు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసులైన వారికి శ్రమలు ఉండవా? ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు వారు మరి ప్రకటించారు, శ్రమలు ఉంటాయి. అయితే దేవుని ఉగ్రత నుండి విశ్వాసులు
విడిపించబడుతుంటారు. దేవుని ఉగ్రత ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తు వారి రాకడలో వస్తుందా? యేసుక్రీస్తు వారు వచ్చాక వస్తుందా? మరి అవన్నీ విషయాలు మనం తర్వాత చూసుకుందాం. కానీ మరి అసలైన ఉగ్రత ఒకటి అన్యజనుల మీదకి తప్పకుండా వస్తుంది. అది ఏమిటంటే నరక శిక్ష అనేటువంటి ఆ యొక్క ఉగ్రత తప్పకుండా అవిధేయుల మీదకి, అవిశ్వాసుల మీదకి, తిరుగుబాటుదారుల మీదకి తప్పకుండా వస్తుంది. కాబట్టి ఈ యొక్క ట్రిబులేషన్ అనేటువంటి మాటను బట్టి మరి ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు అని చెప్పేసి దేవుని పేరిట క్రీస్తు నామమున మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ప్రభువైన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ముగిస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.